ప్రపంచ దేశాలకు పెద్దన్న అగ్రరాజ్యంగా అమెరికా హవా చెలాయిస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచంలోనే శక్తివంతమైన నేత. ఆయన ఉండే నివాసం, ప్రయాణించే విమానం ఇలా అన్ని ప్రత్యేకమైనవే. అమెరికా అధ్యక్షుడు నివసించే భవంతిని వైట్ హౌస్ అంటారనే విషయం తెలిసిందే. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు, ఏర్పాట్లు ఉన్నాయి. అణుదాడిని కూడా తట్టుకోగలిగేలా ప్రత్యేక బంకర్లు కూడా ఉన్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానానికి ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానానికి ఎయిర్ ఫోర్స్ 1 అనే పేరుంది. దీనిలో అనేక అత్యాధునిక సౌకర్యాలు, ఏర్పాట్లు ఉన్నాయి. క్షిపణులు, యుద్ధ విమానాల దాడులను కూడా తట్టుకోగల రక్షణ వ్యవస్థ ఎయిర్ ఫోర్స్ 1 అందులో అందుబాటులో ఉంటుంది. అగ్ర రాజ్యాధినేత ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ 1ను శత్రు దుర్భేద్యంగా తీర్చిదిద్దారు. అయితే అలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఎయిర్ ఫోర్స్ 1లో వరుస చోరీలు జరుగుతుండడం అమెరికా అధికార వర్గాలను హడలెత్తిస్తోంది. వరుస దొంగతనాలు చోటు చేసుకుండడంతో నిఘా ఏర్పాటు చేసిన భద్రతాధికారులు చివరకు దొంగలను కనిపెట్టారు. అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ 1లో వరుస దొంగతనాలు చేస్తుంది మరెవరో కాదు, మీడియా ప్రతినిధులు అని తెలిసింది. అమెరికా అధ్యక్షుడు ఎక్కడికైనా దేశీ విదేశీ పర్యటనలకు వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు ప్రముఖ మీడియా సంస్థల ప్రతినిధులు కూడా వెంట వెళ్తూ ఉంటారు. వారు సైతం అమెరికా అధ్యక్షుడితో పాటే ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాము అమెరికా అధ్యక్షుడితో కలిసి విమానంలో, అది కూడా ఆయన సొంత విమానంలో ప్రయాణించామని చెప్పుకోవడానికి ఎయిర్ ఫోర్స్ 1లో మీడియా ప్రతినిధులు దొంగతనాలకు పాల్పడుతున్నారంట. స్వయంగా ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక పొలిటికో వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడితో పాటు ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణించే మీడియా ప్రతినిధులు అందులోని విస్కీ, వైన్ గ్లాసులు, బంగారు పూత పూసిన పింగాణి ప్లేట్లు ఇలా ఏది కనిపిస్తే దాన్ని దొంగలిస్తున్నారంట. అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా వాటిని తమ బ్యాగుల్లో పెట్టేసుకొని వెంట తెచ్చేసుకుంటున్నారంట. మీడియా ప్రతినిధుల వరుస దొంగతనాలు రచ్చకెక్కడంతో ఇటీవల ది వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కెల్లీ ఓడేనియల్ మీడియా ప్రతినిధుల వరుస దొంగతనాలు రచ్చకెక్కడంతో ఇటీవల ది వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కెల్లీ ఓడేనియన్ మీడియా ప్రతినిధులను మందలించారు. అమెరికా అధ్యక్షుడితో పాటు తాము ప్రయాణించామని చెప్పుకోవాలనే కోరిక ఉంటే తామే అమెరికా అధ్యక్షుడితో ఉన్న వారి ఫోటోలను పంపుతామని, దొంగతనాలను మానుకోవాలని కోరారు. ఈ క్రమంలో ఇటీవల పిల్లో కేసును దొంగలించిన ఒక మీడియా ప్రతినిధి తిరిగి దాన్ని భద్రతా సిబ్బందికి అప్పగించేశారు.